ఇంకా ఒక ఘట్టం చాలా నాకు నచ్చింది. కుమారవ్యాస అని ఒక ఆయన ఉంటారు ఇక్కడ కర్ణాటకలో. అప్పటికి మహాభారతం కన్నడలో ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఓకే. ఈయనకున్నటువంటిది ఏంటి, అశ్వత్థామ అనేటువంటి ఆయన బ్రతికి ఉన్నాడు కదా, ఆయన ద్వారా ఆయన చెబుతుంటే నేను కన్నడలో మహాభారతాన్ని లిఖించాలి అన్న కోరిక. ఆ కోరిక చాలా బలమై చాలా తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. ఒక రోజు పడుకున్నప్పుడు శివుడు కలలో కనిపించి, నీ దగ్గరలో ఉండే ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేయి, ఎవరైతే ముందు వచ్చి తిని తొందరగా లేచి వెళ్ళిపోతారో ఆయన అశ్వత్థామ, ఆయన్ని పట్టుకో, ఆయన నీకు మహాభారతాన్ని చెప్తాడు, ఆయన్ని బట్టి రాసే అన్నారు. ఈయన మరుసటి రోజు భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ తింటున్నారు. ఈయన ఒక ఆయన వచ్చాడు, తింటున్నాడు, తొందరగా లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన పట్టేసుకొని అయ్యా మీరు అశ్వత్థామని నాకు తెలిసింది, నాకు కలలో శివుడు చెప్పాడు, మీ ద్వారా నేను మహాభారతాన్ని లిఖిద్దాము అనుకుంటున్నారు, మీరు నాకు అనుగ్రహం ఇవ్వాలి అంటే అప్పుడు అశ్వత్థామ 2 కండిషన్స్ పెడతాడు ఆయనకి. ఆ కండిషన్ నెంబర్ ఏంటంటే, నువ్వు తడి బట్టలతో స్నానం చేసి వచ్చి కూర్చోవాలి, ఆ తడి బట్టలు ఆరేంత వరకు నేను చెప్తుంటాను, తడి బట్టలు ఆరగానే క్షణం కూడా నేను వెళ్ళిపోతానన్న. రెండోది ఏంటి, ఇది నేను చెప్తున్న దాన్ని లిఖించడం కాకుండా బయట ఎవరితో డిస్కస్ చేయకూడదు, మీ వైఫ్తో సహా ఎవ్వరికీ చెప్పకూడదు అన్నారు. ఈ 2 కండిషన్స్కి యాక్సెప్ట్ చేశారు. రేపు ఉదయం 5ంటికి రమ్మన్నాడు. ఆయన 5ంటికి తడి బట్టలు కట్టుకొని వచ్చాడు, పుస్తకం పేపర్ పట్టుకున్నాడు, రాస్తున్నాడు. ఇలా కొద్ది రోజు జరుగుతుంది. రోజు తడి బట్టలతో వస్తాడు, తడి బట్టలు ఆరేంత వరకు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఒకరోజు ఈ ఉప పాండవుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని అది తప్పని ఆయనకు అర్థం అయిపోయింది. ఆ తప్పు, ఇన్ని రోజులు చేసిన తప్పుని నేను ప్రాయశ్చిత్తంతో బాధపడుతున్నానని చెప్పి ఏడ్చేశాడు. ఆయన ఏడుస్తుంటే ఆ ఏడుపు అయిపోతుంది, ఈయన బట్టలు ఆరిపోయాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చేతులంతా బాగా విపరీతంగా ఆయన టెన్షన్ పడుతున్నాడు. అప్పుడే వాళ్ళ భార్య గమనించింది, ఏంటంటే అలా టెన్షన్గా ఉన్నారు అంటే. అప్పుడు స్టోరీ చెప్పాడు, అనుకోకుండా చెప్పేశాడు. చెప్పేస్తే ఆయన నెక్స్ట్ డే నుంచి రాలేదు.